హలో మై డియర్ తెలుగు నీట్ ఆస్పిరెంట్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని 4 కన్ఫ్యూజన్ టాపిక్స్ని అయితే చూసేద్దాం పదండి. ఫస్ట్ న్యూక్లియోఫైల్ అంటే నెగటివ్ ఛార్జ్ కానీ లోన్ పేర్ కానీ ఉంటే న్యూక్లియోఫైల్ అంటాం. ఇది ఎలక్ట్రాన్ రిచ్ ఉంటుందన్నమాట. ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఉంటుంది, అంటే ఎంటీ ఆర్బిటాల్ కానీ పాజిటివ్ ఛార్జ్ కానీ ఉంటే దాన్ని ఎలక్ట్రోఫైల్ అంటాం. మార్కోనికాఫ్ రూల్, న్యూక్లియోఫైల్ గోస్ టు ది కార్బన్ ఆటమ్ విచ్ హ్యావ్ లెస్ హైడ్రోజన్ ఆటమ్స్. అంటే ఒక కాంపౌండ్లో ఏ కార్బన్ ఆటమ్కి అయితే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయో ఆ కార్బన్ని న్యూక్లియోఫైల్ వెళ్ళి అటాక్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్ ప్రోపీన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్బిఆర్ గివ్స్ రైస్ టు, మనకు మార్కోనికాఫ్ రూల్ ఫాలో అవుతుంది. ఇది హెచ్బిఆర్ హెచ్ పాజిటివ్ గాను ప్లస్ బిఆర్ నెగిటివ్ గాను విడిపోయి, ఈ బిఆర్ నెగిటివ్ ఏంటి, న్యూక్లియోఫైల్ కదా. ఈ న్యూక్లియోఫైల్ ఏ కార్బన్ ఆటమ్కి అయితే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ అయితే ఉన్నాయో దాన్ని వెళ్ళి అటాక్ చేస్తుంది. సో మనకు రిజల్ట్ ఈ ప్రోడక్ట్ని అయితే ఇస్తుంది. ఇక్కడ వచ్చి బిఆర్ మైనస్ సేమ్ కాంపౌండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్బిఆర్ అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ ఉంటే యాంటీ మార్కోనికాఫ్ రూల్ ఫాలో అవుతుంది. సో ఇక్కడ మనకి హెచ్బిఆర్ హెచ్ పాజిటివ్ గాను బిఆర్ నెగిటివ్ గాను విడిపోయి, ఈ బిఆర్ నెగిటివ్ న్యూక్లియోఫైల్ కదా, ఏ కార్బన్ ఆటమ్కి అయితే ఎక్కువ హైడ్రోజన్ ఆటమ్స్ అయితే ఉంటాయో దాన్ని వెళ్ళి అటాక్ చేస్తుంది. సో మనకు రిజల్ట్ ప్రోడక్ట్ అయితే ఇది. కన్ఫ్యూజ్ కాకండి, ఒకవేళ పెరాక్సైడ్ ఉంటే యాంటీ మార్కోనికాఫ్ రూల్, పెరాక్సైడ్ లేకపోతే మార్కోనికాఫ్ రూల్. నెక్స్ట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇక్కడ మనం ఆక్వస్ KOHని యూజ్ చేస్తాము. ఆల్కైల్ హ్యాలైడ్ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్వస్ KOH గివ్స్ రైస్ టు, ఈ KOH K పాజిటివ్ గాను OH మైనస్ గాను విడిపోయి, ఈ OH నెగిటివ్ ఈ సిఎల్ని జస్ట్ రిప్లేస్ చేస్తుంది, అంటే సబ్స్టిట్యూట్ అవి ఈ ప్రోడక్ట్ని అయితే ఇస్తుంది, జస్ట్ సబ్స్టిట్యూట్ అవుతుంది. డీహైడ్రోహాలోజినేషన్, ఇక్కడ మనం ఆల్కహాలిక్ KOH యూజ్ చేస్తాం, ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఇదేం చేస్తుందంటే ఆల్కైల్ హ్యాలైడ్ని ఆల్ఫా కార్బన్ యొక్క హాలోజన్ని ఎలిమినేట్ చేస్తుంది అండ్ బీటా కార్బన్ యొక్క హైడ్రోజన్ని కూడా ఎలిమినేట్ చేస్తుంది. పేరులోనే ఉంది కదా, డీహైడ్రోహాలోజినేషన్. సో మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే ఆల్కేన్స్ అయితే ఫామ్ అవుతాయి. ఇవి రెండింటిని మధ్యన డబల్ బాండ్ ఫామ్ అయ్యి ఆల్కేన్స్ని అయితే ఇస్తుంది. కన్ఫ్యూజ్ కాకండి, ఆక్వస్ KOH ఉంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఆల్కహాలిక్ KOH ఉంటే డీహైడ్రోహాలోజినేషన్. కన్ఫ్యూజ్ కాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.